కేరళలోని కన్నూరులో ఘోర ప్రమాదం జరిగింది. రెండు ఫ్లైఓవర్ల మధ్య గ్యాప్లో ఓ కారు పడిపోయింది. దీంతో ఆ కారు అందులో ఇరుక్కుపోయింది. ఆ గ్యాప్లో తలకిందులుగా కారు ఇరుక్కుపోయిన దృశ్యాలు వైరల్గా మారుతున్నాయి. కన్నూరులో అసంపూర్తిగా ఒక హైవే కొనసాగుతోంది. బారికేడ్ను దాటి ఆ కారు ముందుకు వచ్చింది. ఫ్లైఓవర్ ఎండ్ కావడంతో ఆ గ్యాప్లో కారు పడిపోయింది. అతి కష్టం మీద డ్రైవర్ని స్థానికులు రక్షించారు. స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తీరును చూసేందుకు భారీ ఎత్తున జనం రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అదిగో మీరు చూస్తున్న దృశ్యాలు కేరళలోని ఓ ఫ్లైఓవర్ సంబంధించిన నిర్మాణం కొనసాగుతుండగా సరిగ్గా ఫ్లైఓవర్ ఎండ్ అవుతున్న క్రమంలో అక్కడే ఓ కారు ఇరుక్కుపోయింది. కారు అలాగే మరొక డివైడర్ మధ్యలో ఇరుక్కుపోయి రెండు గ్యాప్ల మధ్య ఇరుక్కుపోయిన కారుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూడొచ్చు. కేరళ కన్నూరులో జరిగింది ఈ ప్రమాదం. ఒక్కసారిగా ఆ కారు రెండు గ్యాప్ల మధ్య ఇరుక్కుపోవడంతో భారీ ప్రమాదమే చోటు చేసుకుంది. అయితే కానీ డ్రైవర్ను సురక్షితంగా ప్రస్తుతం బయటికి తీసుకురాగలిగారు. ఇక కర్నూలు జిల్లాలోని జాతీయ రహదారి 66 సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన యొక్క ఆ రెండు విభాగాల మధ్య గాల్లోనే కారు వేలాడుతూ కనిపించడంతో జరిగిన ఒక నాటకీయ సంఘటన ఇది. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. సంఘటన జరిగిన కొద్దిసేపటికి తీసిన భయానక దృశ్యాలు. వాహనం ప్రమాదకరమైన రీతిలో లోతైన గ్యాపులో నిలిపి ఉంచబడి వంతెన యొక్క రెండు విభాగాల మధ్య పూర్తిగా ఇరుక్కుపోయి ఉన్నట్టుగా కనిపిస్తోంది. సరిగ్గా గిడ్డర్లు అరేంజ్ చేసిన ఒక ఫ్లైఓవర్ అది. ఆ ఫ్లైఓవర్ ఇంకా అసంపూర్తిగా ఉంది, నిర్మాణం పూర్తి కాలేదు. కానీ అక్కడే ఆ కారు డ్రైవర్ కాస్త ఏమరపాటుతో అజాగ్రత్తగా వెళ్ళి నేరుగా ఆ రెండు ఫ్లైఓవర్ల మధ్య ఆ గ్యాప్లో పడిపోయి ఇరుక్కుపోయాడు. చూడండి ఎంత దారుణంగా ఉందో. కాస్త మిమ్మల్ని ఈ దృశ్యాలు కలవరపాటుకు గురి చేయొచ్చు. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాము, డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. ఎస్ ఇదిగో ఇవే ఈ కారే ఆ గ్యాప్లో మధ్యలో ఆ రెండు డివైడర్ల మధ్యలో ఇంకా పూర్తిగా స్థాయిలో గిడ్డర్లు అరేంజ్ చేయలేదు. కానీ ఆ గ్యాప్లోనే ఈ కారు ఇరుక్కుపోయింది. దీంతో కారు నిలువున కారు పడిపోయింది. కానీ అలాగే ఇరుక్కుపోయింది. అది కష్టం మీద డ్రైవర్ని బయటకు తీశారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. బోధం పంట കയ്യും കെട്ടിക്കോ ഏതൊരു ബോധം വേണ്ട വന്നു ప్రమాదం జరిగిన తర్వాత తీసిన వీడియోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. షాకింగ్ ఇన్సిడెంట్ ఇది. ఆ రెండు విభాగాల మధ్య వంతెన యొక్క రెండు విభాగాల మధ్య పూర్తిగా కిందికి ఇరుక్కుపోయి వేలాడుతున్న కారు. అది వేలాడడం కూడా లేదు, ఇరుక్కుపోయి మధ్యలో స్ట్రక్ అయిపోయింది. చూడండి ఎంత భయానకంగా ఉందో. ఆ దృశ్యాలు చూస్తుంటే ఒక్కసారిగా ఒళ్ళు గగురుపరిచే దృశ్యాలు అవి. కాస్త కలవరపాటుకు గురి చేసే దృశ్యాలు. కేరళలోని కన్నూరు జిల్లాలో జాతీయ రహదారి 66 సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన యొక్క రెండు విభాగాల మధ్య గాల్లోనే కారు వేలాడుతూ కనిపించడంతో జరిగిన ఒక వైరల్ ఇన్సిడెంట్ ఇది. సంఘటన జరిగిన కొద్దిసేపటికే ఆ దృశ్యాలు, ఆ వాహనం ప్రమాదకరమైన రీతిలో లోతైన గ్యాప్లో నిటారుగా అలాగే ఉంచబడి ఆ రెండు విభాగాల మధ్య పూర్తిగా ఇరుక్కుపోయి ఉన్నట్టుగా కనబడుతోంది. ఇది సరిగ్గా ఇవాళ సాయంత్రం అంటే నవంబర్ 16 సాయంత్రం తలశ్శేరి నుంచి కన్నూరు వైపు వెళ్తున్న కారు అవరోధాన్ని దాటి వెళ్ళిపోయి పొరపాటున ఇది నిన్న జరిగింది. సో ఇది దాటి వెళ్ళి పొరపాటున అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్లోకి ప్రవేశించడంతో ఆ ప్రమాదం జరిగింది. నిర్మాణం ఇంకా కొనసాగుతుండగా రెండు వంతెన విభాగాల మధ్య సరైన కనెక్షన్ లేకపోవడంతో నేరుగా వాహనం ముందుకు వెళ్ళి ఇరుక్కుపోయి నిర్మాణాల మధ్య ప్రమాదకరంగా వేలాడుతోంది. అక్కడ కొన్ని అడ్డు బ్యారికేడ్లు కూడా పెట్టారు. కానీ ఈ వాహనదారుడు, ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కాస్త నిర్లక్ష్యంగా దాని నుంచి అలాగే పోనిచ్చాడు. అయినా ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న
ఫ్లైఓవర్ పైకి ఎందుకు వెళ్ళాడో ఎంత మూర్ఖత్వమో ఒక్కసారి మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ మనిషిని చూస్తే కూడా చాలా నిస్సహాయ స్థితిలో దీనంగా కనిపిస్తున్నాడు. ఇదిగో చూడండి, ఇతనే కాస్త డిఫరెంట్గా ఉన్నాడు. ఆయన ఆలోచన విధానం కూడా డిఫరెంట్గా ఉన్నట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, డ్రైవింగ్ చేసే ముందు మన ఆలోచన విధానం కూడా ఆ డ్రైవింగ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో మహానుభావుడు మరి ఏం ఆలోచించుకుంటూ వెళ్తున్నాడో తెలియదు, కానీ సరిగ్గా 2 గ్యాపుల మధ్య ఇరుక్కుపోయాడు గట్టిగా. అతన్ని బయటకు తీయడానికి కూడా నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఇదిగో ఈ వ్యక్తే అందులోంచి బయటికి తీశాక కాస్త అనీజీగా నవ్వుతూ అలా బయటికి వస్తున్నాడు. చూడండి ఏ రకంగా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో. ఇంకా నయ్యం చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా మనోడు బయటపడ్డాడు. మొత్తం మీద కేరళ పోలీసు అతని క్షేమంగా బయటికి తీయగలిగారు. ఇది నిన్న సాయంత్రం తలసేరు నుంచి కన్నూరు వెళ్తున్న కారు. ఇది ఆ బ్యారికేడ్లను దాటి, మధ్యలో పెట్టిన బ్యారికేడ్లను దాటి పొరపాటున కంప్లీట్గా పూర్తి కాలేదు, ఇంకా అది అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ ఫ్లైఓవర్లోకి ప్రవేశించడం ఈ ప్రమాదం జరిగింది. అందులో ఇరుక్కుపోయాడు. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ సరిగ్గా తలస్సేరిలో కారు ముందుకు వంగడంతో హెచ్చరిక బారికేడ్ను కూడా పట్టించుకోకుండా ఉన్న డ్రైవర్ వెంటనే ప్రమాదాన్ని గ్రహించినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అదృష్టవశాత్తు వాహనం మరింత జారిపోయేలోపు అతడు ఎటువంటి పెద్ద గాయాలు లేకుండా తప్పించుకోగలిగాడు. అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులున్నా కూడా ఆ మనిషి పట్టించుకోకుండా డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి దాన్ని ముందుకే పోనిచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. దీంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే అతని నిర్లక్ష్యం చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకు. సో ఈ దిగ్భ్రాంతికరమైన దృశ్యాన్ని చూసిన తర్వాత స్థానిక అధికారులు కానీ అక్కడ నివాసితులు కానీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనాన్ని మరింత కూలిపోకుండా, అలాగే ఆ వ్యక్తి గాయపడకుండా సురక్షితంగా వెలికి తీసేందుకు సహాయక చర్యల సమన్వయంతో కోఆర్డినేషన్తో చేశారు. వేలాడుతున్న కారు కింద ప్రజలు నమ్మలేనంతగా నిలబడి ఉన్నారు. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు చూసినా మనకు అర్థమవుతున్నాయి. ఈ సంఘటన రోడ్ సేఫ్టీకి సంబంధించి, అలాగే ఏవైతే నిర్మాణ దశలో ఉన్న కట్టడాలు ఉంటాయో వాటి చుట్టూ బ్యారికేడ్ల దృశ్యమానత, అంటే బ్యారికేడ్ల విజిబిలిటీ ఎంత ఉంది, మనకు కనబడుతున్నాయా లేవా, నిజంగా కనబడేటట్టు పెడుతున్నారా అనేది లేదా అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం. చాలామంది సోషల్ మీడియాలో ఒక వాహనం ఆ వంతెన విభాగంలోకి ఎలా ప్రవేశించగలిగిందని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషాదకరమైన తప్పులు నివారించడానికి స్పష్టమైన సంకేతాలు, ఒక ప్రతిబింబించే గుర్తులు, బలమైన బ్యారికేడ్ను ఏర్పాటు చేయాలని అధికారులు కోరుతున్నారు. ఇక్కడ త్రుటిలో ప్రాణాలతో తప్పించుకున్నప్పటికీ ప్రమాదం ఆ రోడ్డు మూసివేయకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు ఏ రకంగా అయితే ఉంటాయో, ముఖ్యంగా హైవేలపై జరిగే ప్రమాదాలకు సంబంధించి కఠిన పర్యవేక్షణ ఉండాలి. వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా సాధారణంగా ఇలాంటి ఫ్లైఓవర్లు కట్టినప్పుడు, ఇప్పుడు ఈ ఘటన నిజంగా చూస్తుంటే కొంతమందికి అరే అలా పడిపోయాడేంటి అని, కొంతమంది అయ్యో ఎలా జరిగిందంటాడు, కొంతమంది అతని మొహం చూసిన తర్వాత నిజంగా ఏంటి ఇలా పడిపోయాడంటూ కొంతమంది నవ్వుకుంటారు కూడా ఆఫ్కోర్స్. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఘటన జరిగినప్పుడు సరే ఈ మనిషి నిజంగా అక్కడ హెచ్చరిక బోర్డులు ఉన్నా కూడా ఏమరపాటుగా వెళ్ళిపోయాడు అనుకుందాం. కానీ ఆ హెచ్చరిక బోర్డులు కేవలం ఇది కన్నూరుకే పరిమితం కాదు, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో అయినా ఎక్కడైనా భారతదేశంలో ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నప్పుడు చాలా క్లియర్ కట్గా ఇండికేషన్స్ ఉండాలి. చాలా క్లియర్గా కాస్త మనుషులకి విజిబిలిటీ ఉండేలా, కనబడేలా హెచ్చరిక బోర్డులు అనేవి చాలా జాగ్రత్తగా స్పష్టంగా ఉండాల్సిన అవసరాన్ని మరొకసారి ఈ చర్చకు దారితీస్తుంది. చాలామంది నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ట్విట్టర్లో హ్యాండిల్లోనో లేదా ఇన్స్టాలోనో రకరకాలుగా చర్చించుకుంటారు. అంటే ఎలా పడిపోయాడు అని ఒకరు, ఇలా జరగాల్సింది కాదని ఒకరు, ఇలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఒకరు, లేదా ఆ మనిషి కనీసం సోయిలో ఉన్నాడా లేదని ఒకరు, రకరకాల అభిప్రాయాలు వస్తుంటాయి ట్విట్టర్ చర్చ సందర్భంగా నెటిజన్లంతా కూడా. అలా జరుగుతున్నప్పుడు ఈ చర్చ పెద్దగా అవుతుంది. సో దీంతో ఏంటంటే ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నిజంగా తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటి, ఇట్లాంటివి జరగకుండా మళ్ళీ ఎలాంటి జాగ్రత్తలు వహించాలనేది ఇక్కడ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. నిజంగా జరుగుతుంది కూడా అదే చర్చ. ఎందుకంటే ఇలాంటి ఈ ఫ్లైఓవర్లు, వంతెన నిర్మాణాలు, పై వంతెన నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఆ రోడ్డు మూసివేయడం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అంటే విషయం ఏంటంటే ఈ రోడ్డు అక్కడ సరే అతని తప్పిదం ఎంతవరకు ఉంది, నిజంగా ఏమరపాటే కావచ్చు, కానీ క్లియర్ కట్గా రోడ్డును ఎంతవరకు క్లోజ్ చేశారు, అసలు ఫస్ట్ ఫ్లైఓవర్ ఎట్లెక్కాడు, నిర్మాణం జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఫ్లైఓవర్ని ఎట్లెక్కాడు అంటే అక్కడ దాకా ఓపెన్ ఉంది,
తీరా డెడ్ ఎండ్కి వచ్చేసరికి అది కంప్లీట్గా ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి అక్కడ డెడ్ ఎండ్ మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఈ గ్యాప్ మధ్యలో సరిగ్గా ఇరుక్కుపోయాడు మనడు. సో అక్కడ దాకా వెళ్ళగలిగాడంటే ఇక్కడ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నిరోధించాలి స్టార్టింగ్లోనే. వీడు అసలు ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండానే, ఇతను ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండానే నిరోధించగలిగితే కంప్లీట్గా ఇది రోడ్ క్లోజ్ లేదా అండర్ కన్స్ట్రక్షన్ సమ్వాట్ ఏదో ఒకటి పెట్టాలి గట్టిగా. ఆ ఇండికేషన్స్ కానీ ఆ మెరుపులో ఏ ఉంటాయి కదా, రకరకాలుగా ఇండికేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఖచ్చితంగా కళ్ళకు రిఫ్లెక్ట్ అయ్యేందుకు కొందరు ఏమరపాట్లు గమనించారు. ఒకడు ఈ మధ్య ఫోన్లు కూడా ఎక్కువ చూసుకుంటూ వెళ్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నా భవిష్యత్ ఇదే జరుగుంటుంది. మనోడు ఇలా వెళ్ళిపోతూ సరిగ్గా వెళ్ళిపోయి చివరి దాకా వెళ్ళి ఇలా పడిపోయాడు, ఇలా పడిపోయాడు అంతే. అక్కడ ఏం లేదు. ఇంకా నయ్యం ఆ 2 ఫ్లైఓవర్ల మధ్య ఇరుక్కుపోయాడు. టైం బాగుంది, నౌకలు బాకీ ఉన్నాయంటారు కదా, అది పరిస్థితి. లేదంటే ఇంకా ప్రమాద తీవ్రత పెరిగేదంటే అర్థం చేసుకోండి ఏం జరిగేదో. సో అది పరిస్థితి. ఎక్కడైనా కూడా కాస్త ఏమరపాటు, కాస్త నిర్లక్ష్యం మనిషి ప్రమాదాలకు కారణంగా మారుతుంది. ఇక్కడ అధికారుల తప్పిదం కూడా కనబడుతుంది. సో దాని మీద నెటిజన్లు కూడా ఒక చర్చిస్తున్నారు. ఇది అధికారుల తప్పిదం కూడా ఉంది. ఇక్కడనే కాదు, భారతదేశంలో ఎక్కడైనా సరే ఇది ముఖ్యంగా హైవేల మీద ఇలాంటి ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇతను కాదు చీకట్లో ఇంకొక 4 పడిపోతుండొచ్చు. చాలా జరుగుతుంటాయి. మన దగ్గర కూడా రోడ్ల రిపేర్ అవుతున్నప్పుడు పెద్ద గోతులు తీసి పెడతారు. చాలామంది తెలియక పోయి సరిగ్గా గోతులో పడిపోతారు రాత్రి అంతా కూడా. తెల్లారేసరికి ఎవరికో యాక్సిడెంట్, కాలో చేయో ఇరగడం, లేకుండా ఇంకేదో జరగడం, చాలా దారుణాలు జరుగుతుంటాయి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని మూసివేయడమో లేదా ఇండికేషన్లు పెట్టడమో, రోడ్ డైవర్షన్ సంథింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జరిగింది కూడా అదే. ఇక్కడ కొత్త ఏం కాదు, ఇది వింతేం కాదు. సో ఇది కేరళ కన్నూరులో జరిగింది ఘటన. ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం ఆ వ్యక్తిని సేఫ్గా బయటకు తీశారు. చూడండి ఎంతమంది చూస్తున్నారు. కానీ ఇది హైవే మీద జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఏమవుతుందంటే అన్నీ కూడా ఫిల్మింగ్ చేసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు కాబట్టి వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మన అవగాహనకు వస్తున్నాయి. ఇట్లాంటి దృశ్యాలు చూపించడం ద్వారా, ఇట్లాంటి ప్రమాద ఘటనలు, నేర వార్తలు చూపించడం ద్వారా మేము కూడా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. తద్వారా మీరు కూడా అప్రమత్తంగా ఉంటారనేది మా ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ మీకు చెప్పాల్సి వస్తుంది. సో ఈ ఘటనకు సంబంధించి అయితే నెటిజన్లు రకరకాల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూసినాక మీకేమనిపిస్తుంది? ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఆ వ్యక్తి ఎట్లా వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు? ఆ వ్యక్తి ఏం చేయాల్సి ఉండింది? ఆ ప్రమాదం జరగకుండా ఎట్లా కంట్రోల్ చేసుకోవాల్సి ఉండింది? లేదా అధికారుల తప్పిదమా, వ్యక్తి తప్పిదమా? జస్ట్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.